హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా నాన్నమ్మతో కలిసి ఓనగుంటల ఆట ఆడబోతున్నా. ఈ పేరు మీరు చిన్నప్పుడు వినే ఉంటారు కదా. సో ఈ ఆట తెలిసిన వారికి అలాగే తెలియని వారికి ఈ వీడియో చూస్తే ఈ ఆట ఏంటో అర్థమైపోతుంది. ఓకే నానమ్మ, ఇది వెంకట అమ్మవార్లంతా ఆడుకున్నారు. సీతమ్మ వాళ్ళు, పద్మావతి అమ్మవారు వాళ్ళందరూ ఆడిండ్లు అన్నట్టు. అదే మనం కూడా ఆడతాం. అందరి ఇళ్ళల్లో అడవిలాగా ఆడతారు. అదే చిన్నప్పుడు మన పచ్చిసాట, అష్టాచెమ్మ, ఓనగుంటలు ఇవన్నీ ఆడేవాళ్ళం కదా. అదే ఆటలు ఇవి. మీరు కూడా చిన్నప్పుడు ఇవి ఆడుతుండేనా? అందరం ఆడిన. అయితే నానమ్మ, ఈ ఓనగుంటల ఆట, ఈ ఓనగుంటల పీట ఉంటేనే ఆడొస్తుందా? లేదు, పిల్లవాళ్ళు వాళ్ళు వీళ్ళు కింద ఇట్లా చాపీస్ తోటి తీసుకొని ఇట్లా 7 గుంటలు చేస్తారు కానాలు. 7 కానాలు చేసి అన్నిట్లో 7 గింజలు పెడతారు. అవునా? అయితే ఇంకా ఈ పీట ఉంటే దీంట్లో ఆడొచ్చు, లేకపోతే చాపీస్ తో గీసి ఇన్ని కానాలు గీసుకొని ఆడొచ్చు అనమాట. ఈ 14 గీయాలి. అయితే ఇప్పుడు మరి ఆడేది మాత్రం చింతగింజలతోనే అని ఆడాలా? ఎందుకు? అన్ని గింజలు ఇవన్నీ చాలా పడతాయి కదా. అయితే చింతగింజలు అంటే ఎక్కువ ఉంటే మనకి ఈజీగా దొరుకుతాయి ఇంట్లో కాబట్టి చింతగింజలతోనే. ఓకే, అదన్నమాట సంగతి. ఓనగుంటల ఆట ఎవరు ఆడేవాళ్ళు? చిన్నప్పుడు మేమందరం ఓనగుంటలు ఆడేవాళ్ళం. నేను వరంగల్లో ఊర్లో ఉన్నప్పుడు కూడా ఓనగుంటలు ఆడేదాన్ని. సో ఇప్పుడు మా నిత్య ఇంకా మా నానమ్మ వీళ్ళందరూ ఈరోజు ఆడుతుంటే అరే నేను కూడా ఆడదాం, అరే చాలా రోజులు అయింది కదా అని నాకు అప్పుడు చిన్నప్పటి తీపి గుర్తులు గుర్తొచ్చాయి అనమాట. అయితే ఆట మొదలు పెడదామా? ఓకే, ఫస్ట్ నువ్వుది. ఇప్పుడు అన్ని గుంటలలో 7 పెట్టినాం కదా. ఇప్పుడు ఓకే, గేమ్ ఎలా అంటే అన్ని ఒకటి తీసుకోవాలి. అన్ని గుంటలలో 7 గింజలు చింతగింజలు పెడతాం. ఆ 7 చింతగింజలు పెట్టిన దాంట్లో ఒక కుప్ప తీసుకోవాలి. తీసుకొని ఒక్కొక్క దాంట్లో వేసుకుంటూ పోవాలి. ఇట్లే తర్వాత ఆడతా అంటే ఎప్పుడైతే లాస్ట్ అవుతుందో ఇట్లా వట్టి గుంట ఉండేది ఉంటుందో ఇట్లానే ఈ గుంట తీసుకుంటారు. ఓకే, ఇంకా అట్లే ఉంటే ఆట అట్లే ఆడతా ఉంటారు. ఇక 2-3 దాంట్లో నీళ్లు ఉండేవి కదా. ఇంకా ఆ ఆట అయ్యేదాక ఆడతాంటే 2 లేవు అనుకో, అప్పుడు ఈ ఆట వాళ్ళకి అయిపోయినట్టు. కూడా మళ్ళీ లాస్ట్ కి ఎవరి దగ్గర ఎక్కువ గింజలు ఉంటే వాళ్ళు విన్. అయితే ఇందులో ఆవులు అని విన్నా నేను. ఆవులు ఇప్పుడు ఇవన్నీ తీసి ఇట్లా ఆడదంటే ఈ ఖాళీ అవుతాయి కదా. ఆ ఖాళీ అయిన దాంట్లో 4 గింజలు ఒక్కొక్కటి వేసుకుపోవాలి. వేసుకుపోతుంటే 4 కాగానే ఆవు మనకు ఆవు వచ్చిందని తీసుకుంటాం. 4 ఉంటే తీసుకోవచ్చు. 4 ఉంటే తీసుకోవచ్చు. పక్క దాంట్లో ఒట్టి ఉన్నా దాన్ని కొట్టి ఇంకోటి తీసుకోవచ్చు. ఇట్లా సరే, ఇంట్రెస్టింగ్ ఉంది గేమ్. చిన్నప్పుడు ఆడినా నాకైతే గుర్తు లేదు. ఇప్పుడు మా నాన్నమ్మ చెప్తుంటే మెల్లమెల్ల గుర్తొస్తుంది. ఓకే నాన్నమ్మ, నువ్వు ఫస్ట్. తెలుసు కదా, ఇక అంటే లైక్ ఒక్కొక్కటి వేసుకుంటూ పోయి ఎత్తుకుంటూ పోతూనే ఉంటాం అనమాట. ఓహో, ఉంటాం కానీ ఇలా ఒకరికి లేదు పంచాయతీలో పిల్లలకు. ఈ ఇండ్లకు ఇక్కడ దాకా ఏది ఉంటే ఆ గింజ ఇవి ఇట్లా తీసుకుంటాం. అట్లా ఇప్పుడు అయింది కదా నీకు. ఇక్కడ ఇక్కడికి అయింది. ఇక్కడ దాకా అయిందా? మరి ఇప్పుడు ఆవొచ్చింది తీసుకోవచ్చా నువ్వు? అవుది, లేకపోతే ఇక్కడ ఆవొచ్చింది. అయితే ఇది నాన్నమది కాబట్టి నాన్నమ్మకి అవసరం నాన్నమ్మ తీసుకుంటే నాకు ఆవొచ్చింది కాబట్టి నేనే తీసుకుంటాను అనమాట. సో నాకు నాన్నమ్మ ఆడినానికి నాకు 4 వచ్చినాయి. సో చూద్దాం. చూసారు కదా, ఇప్పుడు కొట్టి తీసుకుంది. మొత్తం 3 తీసుకుంది. ఇప్పుడు 3 అయితే ఇప్పుడు నేను ఆడుతున్నాను. ఇప్పుడు ఒక కుప్ప తీసుకొని స్టార్ట్ చేస్తున్నా. నాన్నమ్మ నాకు 4 వచ్చినాయి, ఆవు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే ఏం చేయాలి కదా?
కొట్టిన ఆకలి లాస్ట్కి ఒకటి వచ్చింది. నాకు 3 గింజలు. ఇప్పుడు నానమ్మ నువ్వే. సో నేను సెకండ్ పప్పు ఎత్తుతున్నా. సెకండ్ గేమ్లో మళ్ళీ ఎత్తుతున్నా. 1 2 ఇంకొకటి నీకు బాగా ఒకటి నాకు ఒక ఆవును తెచ్చిపెట్టింది. ఆవును తెచ్చిపెట్టడం అంటే అందరు ఆవు అంటే నిజమైన ఆవు అనుకునేది. మరి ఆవుకి పేరు ఎందుకు వచ్చింది నానమ్మ? ఈ 4 ఉండగానే ఆవు అనే పేరు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఆవు అంటే బర్రె అని పెట్టుకోవచ్చామన్న పేరు. నువ్వే ఏం చేస్తావు లాస్ట్కి? మూడింటిని తీసుకుంటున్నా నేను ఇలా కలుపుకుంటా. అంతేనా? మళ్ళీ అన్నీ పెడతాం 7. ఆహా, ఇప్పుడు నీకే ఎక్కువ వచ్చినాయి చూసారా? అయితే ఇప్పుడు నీకు 2 కుప్పలు రావు, 2-3 కుప్పలు ఉండే. అయితే ఇప్పుడు ఇప్పుడు ఏవి పెట్టాలి? నీ పెట్టాలా నా పెట్టాలా? నాయి నేనే పెట్టుకుంటే మిగిలిన ఇక్కడ పెట్టుకుంటా. అట్లా ఇంకా 2-3 ఆటలు ఆడితే మొత్తానికి నీవు ఏముంటే అంటే ఇప్పుడు ఎన్ని వేసుకోవాలి? 7 పెట్టుకోవాలా? మళ్ళీ 7 పెట్టుకోవాలంట. ఇప్పుడు ఇది సెకండ్ రౌండ్ ఆఫ్ ది గేమ్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 ఇప్పుడు మిగతా ఇందులో 6 ఉన్నాయి. నాన్నమ్మ ఇందులో 6 ఉండొచ్చా? 6 ఉన్నాయి. మరి పెట్టద్దు, 6 ఉంటే పెట్టద్దా? ఓకే, 6 ఉంటే పెట్టద్దంట, 7 ఉంటేనే పెట్టాలంట. 3 కుప్పలు నీకు లాస్ ఉన్నాయి. ఒక్కొక్కసారి ఈ 3 లాస్ ఉన్నా నువ్వు ఆడతా అంటే మళ్ళీ నీకు కుప్పలు వచ్చేది ఉంటే ఆ కుప్పల వలన బాగా వస్తాయి గింజలు. బాగా వచ్చినప్పుడు మళ్ళీ ఇవి కూడా నిండుతాయి. అట్లా అట్లే ఆడాలి. అయితే ఇప్పుడు లాస్ట్కి ఇప్పుడు నువ్వేనా నేను ఆడేది? ఇప్పుడు ఎవరు? ఇప్పుడు నువ్వు ఆడు. అయితే చిన్నప్పుడు పిల్లలు ఊకే ఇట్లా పైసలు వేసి చూసుకుంటారు, బొమ్మ పోత 2 ఎవరో ముందుగా ఆడాలి, అట్లా చూసుకొని ఆడుకో. ఇప్పుడు నేను 3 లాస్లలో ఉన్నా అనమాట. ఇక్కడ నుంచే కదా స్టార్ట్. లేదు ఆ 3 ఇట్లా వేయద్దా? చూసారా ఫ్రెండ్స్? ఇట్లండి నేను హ్యాపీ 3 ఖాళీ ఉన్నాయి కదా అని చెప్పి ఇందులో వేసుకుందామంటే 3 అసలు ముట్టద్దు, వేయద్దంట. 1 2 3 4 5 6 7 ఓకే 1 2 3 4 నాకు వచ్చింది. చిటికలే ఇక్కడికి అయిపోయినాయా? ఇక్కడికి ఆవు వచ్చి మళ్ళీ ఒకటే గేజ్ వచ్చింది. ఏం చేసుకుని చింతపండు చాట మళ్ళీ వచ్చేసింది ఆవు. ఈ పనుల్లో కనిపించలేదు. ఇది ఇట్లా అయితేనే ఉంటది. మనం సాగుతూనే సేపు అయినా ఆడుతూనే ఉండొచ్చు. రిటర్న్ లేకుండా లేచిపోవచ్చు. రిటర్న్ లేకుండా లేచిపోవచ్చు. నానమ్మ కూడా లాస్ట్కి ఒకటే వచ్చింది. అయితే నాన్న ఇప్పుడు నేను ఏ కుప్పైనా వేయచ్చా? నా ఎత్తద్దు, గింజలతో ఏమన్నా ఆడుకో. ఇవన్నీ నాకే వచ్చినాయి. చూసారా? ఇది వస్తుందనే మొత్తం ఇక్కడ వరకు అయిపోయింది. ఇక్కడ నుంచి ఇప్పుడు అక్కకి వస్తుంది. ఇగో ఇవి ఇట్లానే ఇది తీసుకో. వా వాట్ తెలివి! నేను
చూసారా అయితే మీరు చూసినట్లయితే ఇవ్వండి నానమ్మకి ఎక్కువ వచ్చినాయి, నాకు తక్కువ వచ్చాయి అన్నమాట. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. చూసారు కదా, ఇది ఓనగుంటల గేమ్. ఇట్లా ఆడుతూనే పోవాలి. 3rd రౌండ్, 4th రౌండ్, 5th రౌండ్, లాస్ట్కి ఎక్కడ వరకు ఆపాలి? ఎక్కడ లేదు, మనకి అష్టంతోనే ఊరుకోవాలి. అంతేనా? రద్దీ ఆట ఊరుకోవాలి. లేకపోతే ఇవన్నీ ఇంకా నీ కుప్పలన్నీ పోయి లాస్ట్ ఒకటో రెండో ఉంటే. సో ఇప్పుడు ఇవన్నీ నేను వేసిన కానీ నా అన్ని మొత్తం ఇవన్నీ చింతగింజలన్నీ పోయి ఒకటో రెండో ఉంటే అప్పుడు నేను ఓడిపోయినట్టు అట్లా. సో ఓడిపోయేదాకైనా ఆడచ్చు, లేకపోతే నడవకైనా లేచిపోవచ్చు. సో ఇదన్నమాట ఆట. చూసారు కదా, మేమైతే ఈ ఆటని ఓనగుంటలాట అంటాం. మరి మీరు ఏమంటారు? మీ చోట, మీ ఊర్లో దీన్ని ఏమంటారు? చిన్నప్పుడు మీరు దీన్ని ఏమనేవారు ఈ గేమ్ని అనేది కమెంట్స్లో మెన్షన్ చేయండి. చూసారు కదా, ఇట్లా ఏం చక్కగా మంచిగా సమ్మర్ వెకేషన్స్లో ఇంట్లో కూర్చొని ఓనగుంటల పీట ఉంటే ఆడుకోండి, లేకపోతే చాక్పీస్తో గీసుకొని చింతగింజలు ఉంటాయిగా ఇంట్లో ఎట్లాగా, ఒకవేళ లేకపోయినా అంత పండు ఉంటే అందులో తెంపుకొని గింజలు అప్పుడు ఆడుకోండి. ఇవి తీపి గుర్తులు అనమాట. అయితే ఈ ఆట గురించి మా నాన్నమ్మ చెప్పింది ఏంటంటే అమ్మవార్లు ఆడేవాళ్ళంట ఈ ఆట. సీతమ్మ వారు, పద్మావతి అమ్మవారు, అంటే అమ్మవార్లు ఆడే ఆటలు మన వరకు వచ్చాయంటే ఇట్స్ గ్రేట్. మనం ఆడుతున్నామంటే యూఆర్ సో బ్లెస్డ్ అనమాట. ఓనగుంటల ఆట మీరైతే చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ వీడియోస్తో మీ ముందుంటారు. Until then, keep watching and do subscribe.